హాయ్ ఫ్రెండ్స్, నేను నాకు కొంచెం ట్రేడింగ్లో అనుభవం ఉంది. నాకున్న ట్రేడింగ్ అనుభవాల్లో కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఎవరికైనా ఉపయోగపడవచ్చు, లేదంటే నాకు కూడా కొంచెం రిమెంబర్ లాగా ఉంటుంది. నేను ట్రేడింగ్ యూజ్ చేస్తాను, ఇది ఫ్రీ కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ మొబైల్లోనే వాడతాను. ట్రేడింగ్ యాప్ ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది యాక్చువల్లీ డేలో ఉంది. డే క్యాండిల్స్ ఇవి డే హైలో. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, క్యాండిల్ అంటే ఏంది అసలు. క్యాండిల్ అంటే క్యాండిల్లో మనకు రెడ్ క్యాండిల్ తీసుకుంటే, ఈ రెడ్ క్యాండిల్ తీసుకుంటే ఇక్కడ మనకు ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్కి ఎప్పుడైనా పైన ఓపెన్ ఉంటుంది. ఇది ఓపెన్ అనమాట. ఇది ఓపెన్, ఇది క్లోజ్, ఇది హై, క్యాండిల్ హై, ఇది లో. గ్రీన్ క్యాండిల్కి రివర్స్ ఉంటుంది. గ్రీన్ క్యాండిల్ చూస్తే మార్కెట్ రెడ్ క్యాండిల్ ఉందంటే పైనుంచి కింద పడిందని అర్థం. గ్రీన్ క్యాండిల్ ఉందంటే కింద నుంచి పైకి పోతుందని అర్థం. ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ ఉందంటే ఓపెన్ పైన ఉంటుంది. ఓపెన్ నుంచి కిందికి వస్తుంది, క్లోజ్. గ్రీన్ క్యాండిల్కి కింద గ్రీన్ ఉంటుంది, ఓపెన్ ఇది, క్లోజ్ ఇది. అయితే దీని మధ్యలో ఎన్నోసార్లు ఇక్కడ ఓపెన్ అయినంత మాత్రాన ఈ డైరెక్ట్ కిందికి రావాలని లేదు, పైగా ఇక్కడ ఇది డే క్యాండిల్ కాబట్టి మనకు ట్రేడింగ్ పొద్దున 9:15కి స్టార్ట్ అయితే 3:30 వరకు, ఆల్మోస్ట్ గంటలు 9 నుంచి 10, 11, 12, 1, 2, 3, 6 గంటలన్నర. 6 గంటలన్నరలో ఇది పైకి కిందికి ఎన్నిసార్లు అయినా రావచ్చు. ఓపెనింగ్ మాత్రం ఇక్కడ ఓపెన్ అయిందనమాట. ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇట్లా పైకి పోయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే పైకే పోయేదాం కాదు, కిందికి వచ్చి కూడా పైకి పోయి ఉండొచ్చు. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ దాకా పోయి ఇట్లా వచ్చు. అంటే మనకు మొత్తం ఈ క్యాండిల్ ఈరోజు 13th జనవరి, ఇక్కడ ఉంది మండే 13 జనవరి రోజు క్యాండిల్ ఇది హైలో. ఈ క్యాండిల్ మొత్తం మనం ఆ రోజు ఏం జరిగిందో దీని మొత్తం ఇప్పుడు ఇక్కడ పోయి ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. మనం 50 minutesకి వెళ్తే 13th జనవరి చూద్దాం. 13th జనవరి ఇగో 13th జనవరి రోజు ఏం జరిగింది, ఇక్కడ ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ 15 minutes క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, క్లోజింగ్ ఇక్కడ అయింది. మనకు డే క్యాండిల్కి 15 minutes టైం ఫ్రేమ్కి కొంచెం ఈ క్లోజింగ్ అనేది కొంచెం తేడా ఉంటుంది. ఏం జరిగింది ఆ రోజు, ఇక్కడ ఓపెన్ అయింది, పైకి పోయింది మార్కెట్, మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. మనం అదే మళ్ళీ డే క్యాండిల్కి వెళ్దాం. హైలో అట్నే మార్క్ చేసి పెట్టిన నేను, చూద్దాం. 13th ఇదే కదా మనం పెట్టింది. 13th నేను చెప్పిన కదా హైలు మనం పెట్టినవి డే క్యాండిల్కి మళ్ళీ 15 minutesలో కొంచెం తేడా ఉంటుంది హైలోకి. ఇది చూడండి, మనం అక్కడ పెట్టిన దానికి ఇక్కడ పెట్టిన తేడా ఉంది. ఇది ఓపెన్, ఇది క్లోజ్. ఇంకా రెండు పెట్టుకుందాం. మనకు ఇది హై, ఇది లో. అంటే మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి పోయి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఇది తెలుసుకోవాలి. ఇది క్యాండిల్. మనం గ్రీన్ క్యాండిల్ కూడా చూద్దాం. గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ కదా, దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇది మనకి ఇది మెయిన్, ఇది తెలవాలి. క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది. గ్రీన్ క్యాండిల్ అంటే కింద నుంచి పైకి పోతుంది కాబట్టి మనకు ఓపెన్ అనేది కింద ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. అది ఇంకా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది క్లోజ్, దీనికి హై, ఇది లో, ఇది హై. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి కొంచెం కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయి ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది. అంటే ఓపెన్ అయ్యి ఇట్లా వచ్చి ఇట్లా కంటిన్యూ వెళ్ళిపోదు. మనం ఇది డే క్యాండిల్ కాబట్టి ఇట్లా చూపిస్తుంది. ఈ క్యాండిల్ అనేది ఒక 6.5 అవర్స్ క్యాండిల్ ఇది. 6.5 అవర్స్ ఏమేమి జరిగిందో మనం తక్కువ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మనకి అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇట్లా పోయి కిందికి వచ్చి మళ్ళీ పైకి పోయి కిందికి వచ్చి మళ్ళీ పైకి పోయి కిందికి వచ్చి ఇట్లనే పైకి కిందికి అయ్యి అక్కడ నుంచి ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ చేసి ఇట్లా వెళ్ళి ఫైనల్లీ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఫుల్ బుల్లిష్ అనమాట ఇది. దాని ఇది మన క్యాండిల్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాం. రెగ్యులర్గా మీకు నాకు తెలిసినవన్నీ నేను అసలు మీకు మంచి స్ట్రాటజీలు కూడా నేను చెప్తాను. నేను ఎట్లా చేయాలని ఓన్లీ నేను ఈ క్యాండిల్ బేస్ చేసుకునే చెప్తా. ఇంకా వేరే ఇండికేటర్లు కానీ ఏ ఉండవు. నాకు తెలిసినవి నేను చెప్తా. అవి మీకు పనికి వస్తే వాడుకోండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే చేస్తున్నా. ఓన్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జస్ట్ మీకు ఎవరికైనా ఉపయోగపడతానని చేస్తున్నా. ఇక్కడ బై చేయాలి ఇక్కడ సెల్ చేయాలని నేను ఎప్పుడు చెప్పను. కాకపోతే చెప్తా అసలు క్యాండిల్ ఏంటి, అసలు ఎట్లా బిహేవ్ చేస్తుంది, మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేది నాకు ఒక 5 ఇయర్స్లో నేను తెలుసుకునేవి మీకు చెప్తాను. ఇంకా నేను కూడా ట్రయల్లోనే ఉన్నా. ఇంకా 5 ఇయర్స్ నుంచి ఇంకా ట్రయల్లోనే ఉన్నా. నాలెడ్జ్ వచ్చింది కానీ ఇంకా నా ప్రాఫిట్స్ రాలేవు. నేను ఓపెన్గా జెన్యూన్గా చేస్తున్నా. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే చేస్తున్నా అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.